సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ. యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవై వేదై సాంగపదక్రమోపనిషదై గాయంతి యం సామగా. ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుఃసురాసురగణా దేవాయ తస్మై నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మరో వారం కార్యక్రమంలో శ్రీమద్ భగవద్గీతా జ్ఞాన యజ్ఞంలో 12వ అధ్యయనానికి మీ అందరికీ స్వాగతం. వేదా వినాశినం నిత్యం యయేన మజమవ్యయం కథం న పురుష పార్థ కథం ఘాతయతి హంతికం. ఇక్కడ వేద అంటే తెలుసుకోవాలి. సాధకుడు ముఖ్యంగా ఆత్మ గురించి తెలుసుకోవాలి. ఇక్కడ వేద అంటే 4 వేదాలు కాదు. అక్కడ వేద పదం నామవాచకం, వేదాలను చెప్తుంది. కానీ ఇక్కడ వేద అంటే క్రియాపదం, అంటే తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? ఆత్మను తెలుసుకోవాలి. ఎటువంటి ఆత్మను తెలుసుకోవాలి? అవినాశినం, నిత్యం, అజం, అవ్యయం. అవినాశనం అంటే నాశనము లేనిది, అందువల్ల అది నిత్యము లేదా శాశ్వతం. అజం అంటే జన్మ లేనిది, అవ్యయం అంటే వృద్ధాప్యం లేనిది. ఇటువంటి ఆత్మ గురించి తెలుసుకోవాలి. ఈ నేర్చుకోవడం 2 దశల్లో జరుగుతుంది. ఒకటి ఆత్మను, శరీరాన్ని విడదీసి చూడడం నేర్చుకోవాలి. ఆత్మ శరీరంలో ఒక భాగం అని అనుకుంటాం, కానీ ఆత్మ స్వతంత్రం. కాంతి ఉదాహరణ కనుక చూస్తే చేతి మీద కాంతి ఉన్నది, చేయి అంతా కూడా వ్యాపించి ఉన్నది, కానీ చేతికి అది భిన్నంగా ఉన్నది. చేయి లేకపోయినా సరే కాంతి ఉంటుంది. అదేవిధంగా ఆత్మ శరీరంలో ఉన్నది, శరీరం అంతటా వ్యాపించి ఉన్నది, కానీ ఆత్మ శరీరానికి భిన్నంగా ఉన్నది. శరీర పతనానంతరం కూడా ఆత్మ ఉంటుంది. రెండవది, ఆత్మను శరీరాన్ని విడదీశాక ఈ రెండింటిలో నేనెవరో తెలుసుకోవాలి. వేదాంతానికి రాకముందు నేను శరీరం అని అనుకుంటాను, పైగా నిస్సందేహంగా అనుకుంటాం. అందులో ఏ సంశయము ఉండదు. నాశనమయ్యే శరీరంతో మమేకం చెందుతాం. అందువల్ల ఇప్పుడు దేహ అభిమానాన్ని వదులుకొని నేను ఆత్మను అని అర్థం చేసుకోవాలి. ఇది చాలా కష్టమైనటువంటి పని. ఏదో అర్థం చేసుకోవడం అంటే కొంచెం తేలికే, కానీ అందులో నిలబడగలగడం చాలా కష్టం. దానికి నిధిధ్యాసనం చెయ్యాలి. సముద్రంలో ఐస్బర్గ్ చూడ్డానికి భిన్నంగా ఉన్నా అది కూడా నీరే. నీటిలోంచి పుట్టింది, నీటిలో తేలుతోంది, ఎప్పుడో నీటిలోనే అది లయమైపోతుంది. అలాగే మనకు శరీరం అనేటువంటి ఐస్బర్గ్ ఉన్నది, అది కూడా
ఎప్పుడో పంచభూతాలలో లయమైపోతుంది. పంచభూతేభ్య జాతం పంచభూతేభ్య విలీయతే. కానీ నేను ఆత్మను, శరీరంలో ఉన్నాను, శరీరం నాశనమైనా కూడా ఉంటాను. ఈ భావనలో నిలబడ్డాన్ని నిధిధ్యాసనము అని అంటారు. పాంచభౌతిక శరీరం నేను అనుకునే దశ నుంచి చైతన్య ఆత్మను నేను అని అర్థం చేసుకునే దశకు రావాలి. నేను మారుతున్నటువంటి అనాత్మను కాను, మారని ఆత్మను, జడ శరీరాన్ని కాను, చేతన ఆత్మను. ఈ శిక్షణను నిధిధ్యాసనం అంటారు. ఈ నిధిధ్యాసనం చేస్తే ఈ మార్పు సహజంగా అనుకోకుండా జరుగుతుంది. నేను శరీరాన్ని అనుకోవడం ఇప్పుడెంత సహజమో, నేను ఆత్మను అని అర్థం చేసుకోవడం అప్పుడు అంత సహజం. దీన్ని వేద అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఈ జీర్ణించుకున్నటువంటి జ్ఞానం ఉండాలి. ఎందుకు అంటే ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని జీర్ణించుకుంటానో అప్పుడే నేను అకర్త అభోక్త అని అంటాను. ఆత్మకు వాడినటువంటి లక్షణాలు నాకు వాడుతాను. ఆత్మకు వాడినటువంటి లక్షణాలు ఏమిటి? ఆత్మ నిత్యం, సత్యం, సర్వవ్యాపకం, అప్రమేయం, అకర్త, అభోక్త, నిర్వికారం. ఇప్పుడు ఈ లక్షణాలకు ఆత్మ పదం తీసేసి నేను అన్న పదంతో నేను వాడతాను. అంటే నేను నిత్యం, నేను సత్యం, సర్వవ్యాపకం, అప్రమేయం, అకర్త, అభోక్త, నేను నిర్వికారం. పార్థ సపురుష కథం. ఓ అర్జున, అటువంటి వ్యక్తి ఏ కర్మనైనా ఎలా చేస్తాడు? అటువంటి వ్యక్తి అంటే ఎటువంటి వ్యక్తి? నేను ఆత్మను అని అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి, అటువంటి జ్ఞాని అకర్త అవుతాడు. కర్మ రెండు రకాలుగా ఉంటుందండి. ఒకటి ప్రత్యక్ష కర్మ, ఇంకొకటి పరోక్ష కర్మ. ప్రత్యక్ష కర్మ అంటే నేను స్వయంగా చేసేది. పరోక్ష కర్మ అంటే ఇంకొకరి చేత నేను చేయించేది. రెండింటికి కర్మఫలం ఉంటుంది. ఒక వ్యక్తి ఏదైనా దొంగిలిస్తే అది నేరం. అదే వ్యక్తి తను దొంగిలించకుండా వేరే ఎవరి చేతనైనా ఆ పనికి నియమించినా సరే అది కూడా నేరమే. కర్త కారయిత చైవ ప్రేరకాశ్చానుమోదకా సుకృతం దుష్కృతం చైవ చత్వారః సమభాగినః అని అంటారు ఒక సుభాషితంలో. చేసేవాడు, చేయించేవాడు, ఆమోదించేవాడు, ప్రేరేపించేవాడు, ఈ నలుగురు కూడా పుణ్యపాప కార్యములన్నింటిలోనూ సమభాగులే అని ఒక సుభాషితం కూడా ఉన్నది. అందువల్ల ఆత్మ కర్త కాదు అని చెప్పడానికి కృష్ణ పరమాత్మ ఈ రెండు అంశాలను చెప్తున్నాడు. కర్త అంటే ప్రత్యక్షంగా చేసేవాడు, కారయిత అంటే చేయించేవాడు. పని మనిషి చేస్తూ ఉంటే మీరు పని చెయ్యరు, కానీ దగ్గరుండి మీరు పని చేయిస్తారు. అప్పుడు మీరు కర్త కాదు, కారయిత. అలాగే ఆత్మ కర్త కాదు, కారయిత కాదు అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. కంహంతి, అందువల్ల అటువంటి ఆత్మ ఎవరినైనా ఎలా చంపగలదు? కం ఘాతయతి, ఎవరినైనా ఎలా చంపించగలదు? ఇక్కడ క్రియాపదానికి చంపటం అని తీసుకున్నాడు కృష్ణ పరమాత్మ. ఇది యుద్ధభూమి కాబట్టి ఈ పదం సరిగ్గా సరిపోతుంది. చంపటం అన్న పదాన్ని అక్షరాలా తీసుకోకుండా అన్ని క్రియాపదాలకు దీన్ని వర్తింపజేసుకోవచ్చు. అందువల్ల జ్ఞాని అకర్త, అకర్త కాబట్టి పుణ్యపాపాలు ఉండవు, పుణ్యపాపాలు ఉండవు కాబట్టి సుఖదుఖాలు ఉండవు, అనుభవించడానికి ఏమీ ఉండదు కాబట్టి పునర్జన్మ ఉండదు. అతను బ్రతికి ఉండగా
జీవన్ముక్తుడు, మరణించాక విదేహముక్తుడవుతాడు. ఇవి అకర్త యొక్క పరిణామాలు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణా నన్యాని సంయాతి నమాని దేహి. ఇక్కడ కృష్ణ పరమాత్మ పునర్జన్మ గురించి, మరణం గురించి బోధిస్తున్నాడు. మనం వేసుకున్న వస్త్రాలను మార్చటం లాంటిదే మరణము, పునర్జన్మ కూడా అని అంటున్నాడు. మన శరీరానికి తొడిగినటువంటి వస్త్రాలు వేసుకోకముందు మనం ఉన్నాము, మన శరీరం మీద వస్త్రాలు ఉన్నప్పుడు మనం ఉన్నాము, ఆ వస్త్రాలను తీసేశాక కూడా మనం ఉన్నాము. అందువల్ల మార్పు దేనికి వచ్చింది? మనం పైన వేసుకున్నటువంటి వస్త్రాలు మారుతున్నాయి, కానీ మనం మారడం లేదే. వస్త్రాలు మార్చినప్పుడల్లా నేను మారిపోయాను అని అనడం లేదు. ఇదే సూత్రం ఆత్మకు కూడా వర్తిస్తుంది. ఆత్మ ఈ శరీరాన్నే వస్త్రంగా ధరించింది. వ్యవహారం నడపడానికి ఆత్మయే ఈ శరీరాన్ని ధరించి వ్యవహారాన్ని నడపడానికి వస్తుంది. ఈ శరీరం అనేటువంటి వస్త్రాలు శిథిలమైపోతే ఈ శరీరాన్ని వదిలి ఇంకొక కొత్త శరీరాన్ని తీసుకుంటుంది. ఇక్కడ అదే అర్థం మనం తీసుకోవాలి. నరహ జీర్ణాని వాసాంసి విహాయ. జీర్ణమైనటువంటి వస్త్రాలను ఒక వ్యక్తి త్యజించి ఏం చేస్తాడు? బయటకు వస్త్రాలు లేకుండా వెళ్ళలేడు కదా. కాబట్టి నవాని అపరాణి గృహ్ణాతి, ఇంకొక కొత్త వస్త్రాన్ని ధరిస్తాడు. ఎవరూ చూడకుండా లోపలికి వెళ్ళి మార్చుకుని వస్తాడు. అదేవిధంగా తదా దేహే జీర్ణాని శరీరాన్ని విహాయ, జీవాత్మ జీర్ణమైనటువంటి శరీరాన్ని వదిలి నన్యాని సంయాతి, భగవంతుడి యొక్క గ్రీన్ రూమ్లోకి వెళుతుంది. అక్కడ అనేక వస్త్రాలు ఉంటాయి. ఆ బీరువా నిండా కూడా మనుష్య శరీరం, జంతు శరీరం, వాటిలో రకరకాలు ఉంటాయి. వాటిలో ఒక శరీరాన్ని కర్మానుసారంగా ధరించి మళ్ళీ వ్యవహారం నడపడానికి ఈ ప్రపంచంలోకి అడుగు పెడుతుంది. ఎప్పుడైతే కొత్త వ్యవహారాలు మొదలు పెడుతుందో మళ్ళీ ఈ వృత్తం కొనసాగుతుంది. సుఖ దుఃఖాలు, పుణ్యపాపాలు, పునరపి జననం, పునరపి మరణం. ఇది సారాంశం. ఈ సందర్భంలో తత్వబోధలో మనం చూసినటువంటి ప్రాథమిక అంశాలను కొన్నింటిని చూడాలి. ఒక వ్యక్తిలో 5 అంశాలు ఉంటాయి. అవి స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరము, ప్రతిబింబ చైతన్యము, బింబ చైతన్యము. ఒక వ్యక్తి మరణించినప్పుడు అతని స్థూల శరీరాన్ని దహనం చేస్తారు లేదా పాతి పెడతారు. అంటే స్థూల శరీరం రాలిపోతుంది. చివరి అంశమైనటువంటి బింబ చైతన్యం, అది సర్వవ్యాపకం. శరీరం రాలిపోయినా సరే ఉంటుంది. అది సర్వవ్యాపకం కాబట్టి దానికి ప్రయాణం లేదు. చైతన్యం యొక్క లక్షణాలలో 5వ లక్షణం ఇక్కడ మనం గుర్తు తెచ్చుకోవాలి. బింబ చైతన్యం శరీరం రాలిపోయినా సరే ఉంటుంది, కానీ దాన్ని ప్రతిబింబింపజేసే మాధ్యమం లేదు కాబట్టి అది ఉన్నట్టు తెలియదు. ఇప్పుడు 3 అంశాలు మిగిలాయి. సూక్ష్మ శరీరం, కారణ శరీరం, ప్రతిబింబ చైతన్యము. సూక్ష్మ శరీరంలో 19 అంగాలు ఉంటాయని చూసాం అక్కడ. అవి పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, 4 అంతఃకరణ. అంతఃకరణ అంటే మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తం. మనస్సు స్వతహాగా జడమైనా సరే దానికి ప్రతిబింబించే శక్తి ఉన్నది. అది ప్రతిబింబ మాధ్యమంగా పనిచేసి
బింబ చైతన్యాన్ని ప్రతిబింబిస్తుంది. దీన్ని ప్రతిబింబ చైతన్యము లేదా చిదాభాస అని అంటారు. బింబ చైతన్యాన్ని చిత్ లేదా చైతన్యము అని అంటారు. సూక్ష్మ శరీరాన్ని అప్పుడప్పుడు మనసుగా కూడా వ్యవహరిస్తారు. ఇప్పుడు మన ప్రశ్నకు వస్తే, ఒక వ్యక్తి మరణించినప్పుడు ఏది ప్రయాణిస్తుంది? ముందుగా చూసినట్లుగా స్థూల శరీరం పడిపోతుంది. బింబ చైతన్యం సర్వవ్యాపకం కాబట్టి దానికి ప్రయాణం లేదు. ఇక మిగిలినవి 3: సూక్ష్మ శరీరం, కారణ శరీరం, ప్రతిబింబ చైతన్యం. ఈ మూడింటిని కలిపి జీవాత్మ అని అంటారు. అంటే జీవాత్మ ప్రయాణిస్తుంది. అంటే మనస్సుతో కూడినటువంటి చిదాభాస ప్రయాణిస్తుంది. ఎక్కడికి ప్రయాణం చేస్తుంది అంటే దీనికి కర్మ సిద్ధాంతాన్ని చూడాలి. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే, మన పునర్జన్మ ఏమిటో ఈశ్వరుడు తనకు తోచినట్టుగా నిర్ణయించడు. ముందు చూసిన వివరణలో ఆత్మ కొత్త వస్త్రాలు ధరిస్తుంది అని అన్నాం. అంటే ఆత్మ తనకు తోచినటువంటి వస్త్రాలను తనంతట తాను వేసుకోలేదు. అయితే ఏది నిర్ణయిస్తుంది అంటే, మనం చేసుకున్నటువంటి కర్మ నిర్ణయిస్తుంది. మనకున్న సంచిత కర్మలు, ఆగామి కర్మలను బట్టి ఈశ్వరుడు కొత్త శరీరాన్ని ఇస్తాడు. పుణ్యం చేసుకుంటే పుణ్యలోకం, పాపం చేసుకుంటే పాపలోకం. 2 సమానంగా చేసుకుంటే మనుష్యలోకంలో పుడతాము. పుణ్యేన పుణ్యం లోకం నయతి, పాపేన పాపముభాభ్యామేవ మనుష్యలోకం అంటూ ప్రశ్నోపనిషత్తు అంటుంది. మనుష్యులుగా పుట్టాం కాబట్టి మనం పుణ్యపాపాలను సమంగా చేశామన్నమాట. ఇంతకీ సూక్ష్మ శరీరం చిదాభాసతో పాటు ప్రయాణిస్తుంది. కానీ సర్వవ్యాపకమైనటువంటి ఆత్మకు ప్రయాణం లేదు. ఇక్కడ మనం సూక్ష్మ శరీరాన్ని చూడడం లేదు, సర్వవ్యాపకమైనటువంటి ఆత్మను చూస్తున్నాం. ఆత్మకు శరీరం అనే తొడుగు వచ్చిపోతున్నా సరే ఆత్మ నిత్యం శాశ్వతం. ఒక చిన్న ఇంటిని పడగొట్టి దాని స్థానంలో 3 అంతస్తుల మేడ కడితే అందులో ఉన్నటువంటి ఆకాశం ఏమవుతుంది చెప్పండి? ఎక్కడికి ప్రయాణం చేయదు, అక్కడే ఉంటుంది. అలాగే మనుష్య శరీరం పోయినా సరే ఆత్మ ఉంటుంది. గాడిద శరీరం వచ్చినా సరే ఆత్మ ఉంటుంది. అలా కొత్త శరీరాలు వచ్చినా పోయినా ఆత్మ అలాగే ఉంటుంది. అందువల్ల ఆత్మకు పునర్జన్మ లేదు, పునర్మరణం కూడా లేదు. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుత. ఆత్మ శరీరంతో సన్నిహితంగా ఉన్నా కూడా, శరీరం నాశనమైనా కూడా ఆత్మ నాశనం అవ్వదు. శరీరం ఏ విధంగా నాశనం అవ్వగలదు అంటే, పంచభూతాలలో ఆకాశం తప్ప తక్కిన 4 కూడా శరీరాన్ని బాధించగలవు. కత్తి, శస్త్రం లాంటివి పృథ్వీతో తయారు చేయబడతాయి. అవి శరీరాన్ని కోయగలవు. నీరు శరీరాన్ని ముంచివేయగలదు. అగ్ని శరీరాన్ని దహింపగలదు. గాలి శరీరంలోని నీటిని ఆవిరి అయ్యేటట్టు చేయగలదు. కానీ ఈ 4 ఆత్మనేమీ చేయలేవు. శస్త్రాణి ఏనం న చిందతి. ఈ ఆత్మను శస్త్రాలు ఛేదింపజాలవు. శస్త్రాలు పృథ్వీ భూతం. పావకః ఏనం న దహతి అంటే అగ్ని ఆత్మను దహించలేదు. ఆపః ఏనం న క్లేదయంతి నీరు ఆత్మను తడుపలేదు.
మారుతః న శోషయతి. గాలి ఆత్మను ఆరిపోయేటట్టు చేయలేదు. ఆ విధంగా శరీరం అవస్థలకు లోనైనా సరే ఆత్మకు ఏమీ కాదు. ముందు చెప్పిన ఆత్మ లక్షణాలకు తర్వాత వచ్చే ఈ శ్లోకాలు వివరణలు. అచ్ఛేద్యో యమదాహ్యోయా మక్లేద్యో శోష్య ఏవ చ నిత్య సర్వగతస్థాణు అచలోయం సనాతనః. ఈ శ్లోకంలోని మొదటి పాదం అంతకుముందు చెప్పినటువంటి అంశాలను మళ్ళీ చెప్తోంది. అచ్ఛేద్యః, శస్త్రాలు ఆత్మను ఛేదించజాలవు. అదాహ్య, అగ్ని ఆత్మను దహింపను లేదు. అక్లేద్యః, నీరు ఆత్మను తడపను లేదు. అశోష్య, గాలి ఆత్మను ఆరిపోయేటట్టు చేయదు. అందువల్ల ఆత్మస్వరూపం ఏమిటి అంటే నిత్యః. నిత్యం అంటే మనం కొత్తగా శాశ్వతత్వం తెచ్చుకోనవసరం లేదు. శాశ్వతత్వం మన యొక్క స్వరూపం. ప్రతివాడికి ఈ భూమి మీద శాశ్వతంగా నిలిచిపోవాలి అని ఉంటుంది. సశరీరంగా శాశ్వతంగా ఉండలేరు. కాబట్టి వారి పేరును చిరస్మరణీయంగా ఉండడానికి వారు సాయశక్తులా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందువల్ల తమ మనవళ్లకు వారి పేరే పెట్టాలి అని చూస్తారు. లేదా వారి ఫోటోలు కలకాలం ఉండాలి అన్నట్టుగా కోరుకుంటారు. లేదా ఏదైనా సంస్థకు వారి పేరు నిలిచిపోయేలాగా దాన ధర్మాలు చేస్తారు. శరీరం నాశనమైనా కూడా ఆత్మకు మరణం లేదు. అంటే మనకు మరణం లేదు. ఒకవేళ మనకు ఆనందంగా ఉంటే అయ్యో నేను ఆనందంగా ఉన్నాను అని ఏమైనా ఫిర్యాదు చేస్తామా? నేను ఎందుకింత ఆనందంగా ఉన్నానో నాకు తెలియడం లేదు, అందుకని బెంగగా ఉంది అని అంటామా? అదేమిటో తెలియదు. నేను పొద్దున్న ఆనందంగా ఉన్నాను, మధ్యాహ్నము ఆనందంగా ఉన్నాను, సాయంత్రం కూడా ఆనందంగా ఉన్నాను, నాకేమైంది అని వాపోతామా? లేదే. ఎందుకు? అది మన యొక్క సహజ స్వభావం. అందువలనే కొంచెం కష్టం వచ్చినా సరే దాన్ని తలుచుకుని పదే పదే బాధపడతాం. దీన్ని బట్టి మనకు అర్థమైనటువంటి ప్రకృతి సూత్రం ఏమిటి అంటే ఏదైతే అసహజమో దాన్ని వ్యతిరేకిస్తాం. మన శరీరంలో కూడా ఏదైనా కొత్తది ప్రవేశిస్తే దాన్ని పారద్రోలడానికి శరీరం ప్రయత్నిస్తుంది. కంటిలో ఏదైనా నలుసు పడితే కన్నీటి రూపంలో దాన్ని పారద్రోలుతుంది. ఏదైనా ముక్కులో దూరితే తుమ్ములు వస్తాయి. ఏదైనా పడనిది కడుపులోకి వెళితే వాంతుల ద్వారానో విరోచనాల ద్వారానో అది బయటకు వచ్చేస్తుంది. అందువల్ల కిడ్నీ మార్పిడి లాంటివి చేయడానికి కూడా ఒక ప్రత్యేక చికిత్స చేయాలి. కానీ తమాషా ఏమిటి అంటే తల్లి గర్భం దాలిస్తే అప్పుడు మాత్రం శరీరం సహకరిస్తుంది. ఆ గర్భస్థ శిశువును పారద్రోలడానికి ప్రయత్నించదు. స్త్రీకి గర్భం రావడం అన్నది సహజం. అంటే సహజమైన దాన్ని నేను స్వీకరిస్తాను, అసహజమైన దాన్ని నిరాకరిస్తాను. మరణాన్ని అందరం కూడా నిరాకరిస్తాం. ఇంకొక రోజు ఎక్కువ జీవించాలి అని తపన పడుతూ ఉంటాం. ఎవ్రీబడీ వాంట్స్ టు లివ్ ఏ డే మోర్. దీన్ని బట్టి అర్థమయ్యేదేమిటి అంటే మరణం నా స్వరూపం కాదు, నిత్యం నా స్వరూపం. నేను శాశ్వతంగా ఉంటాను, నాకు కాలపరిమితి లేదు. సర్వగతః, నేను శాశ్వతమే కాదు సర్వవ్యాపకం కూడా. అంటే దేశపరిమితి కూడా లేదు. నాకు కాలపరిమితి దేశపరిమితి లేదు. అందువల్ల నేను స్థాణుహు, అంటే నాకు మార్పు లేదు. కాలపరిమితి లేదు కాబట్టి కాలం తెచ్చేటువంటి మార్పులు నాకు లేవు.
నిజానికి ఈ సృష్టిలో ప్రతి ఒక్కదానికి మార్పులు తెచ్చేది కాలమే. పాపాయిగా ఉంటే ముద్దొచ్చే మనం వయస్సు పెరిగే కొద్దీ అందాన్ని కోల్పోతాం. రంగు తగ్గుతాము, జుట్టు తెల్లబడుతుంది లేదా రాలిపోతుంది, పళ్ళు రాలిపోతాయి. కానీ నేను నిత్యం, అయితే కాలం నన్నేమీ చేయలేదు. అందువల్ల నేను స్థాణువును. స్థాణువు అంటే ఎప్పుడూ ఒకేలాగా ఉండడం. సర్వతః తిష్టతి ఇది స్థాణుః. శివుని సహస్రనామాల్లో ఒక నామం స్థాణునాథ. అలాగే అచలః, కాలపరిమితి లేదు కాబట్టి నాకు మార్పు లేదు. దేశ పరిమితి లేదు కాబట్టి నాకు చలనం కూడా లేదు. పరిమితి ఉన్నది జీవి ఒక్కటే ఒక చోట నుంచి ఇంకొక చోటకి కదలగలుగుతుంది. ఆత్మకు ప్రయాణం లేదు. మనం ఒక చోట నుంచి ఇంకొక చోటకి వెళుతున్నాం కదా. చలనం లేదు అంటారేమిటి అంటే, చలనం లేని నేను ఎవరో మనం తెలుసుకోవాలి. శరీరపరంగా అంటే నేను అనిత్యం, అస్థాణువు, చలనము మొదలైనవి వస్తాయి. కానీ ఆత్మగా నేను వీటికి భిన్నంగా ఉంటాను. సనాతనః, ఎప్పటికీ కూడా తాజాగా ఉంటుంది. అందువలనే హిందుత్వాన్ని సనాతన ధర్మము అని అంటారు. మన గ్రంథాల్లో రెండు ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఒకటి ధర్మము, ఇంకొకటి బ్రహ్మము. వేదపూర్వ భాగం ధర్మము గురించి వర్ణిస్తే, వేద ఉత్తర భాగం బ్రహ్మము గురించి బోధ చేస్తుంది. ధర్మం గురించి తెలిపే భాగాన్ని కర్మకాండ అని, బ్రహ్మము గురించి తెలిపేటువంటి భాగాన్ని వేదాంతము లేదా జ్ఞానకాండ అని అంటారు. ధర్మము బ్రహ్మము రెండూ కూడా నిత్యమే. సర్వకాల సర్వావస్థల యందు ధర్మసూత్రాలు వర్తిస్తాయి. అహింస ముఖ్యమైనటువంటి ధర్మసూత్రం. ఏమిటా సూత్రం అంటే, నాకు ఎవరైనా చెడు చేస్తే నేను బాధపడతాను కాబట్టి నేను ఎవరిని ఏమీ అనకూడదు, ఎవరికి చెడు చెయ్యకూడదు. అలాగే అందరూ నాతో సత్యం పలకాలి అని అనుకుంటాను. సత్యం, అహింసలను ధర్మాలని, వాటిని సనాతనం అని అంటారు. అలాగే బ్రహ్మ గురించి ఏమిటి? శంకరాచార్యుల వారి సమయంలో బ్రహ్మ చిన్నగా ఉండి ఇప్పుడు బ్రహ్మ ఏమైనా పెద్దగా అయిందా? లేదే. బ్రహ్మలోనూ ధర్మంలోనూ మార్పు ఉండదు. అందువల్ల హిందూ మతాన్ని సనాతన ధర్మము అని అంటారు. ధర్మం జీవితంలో పాటించవలసినటువంటి మార్పు లేనటువంటి విలువలను బోధిస్తుంది. ఈ సృష్టిలో ఉన్న మార్పు లేని సత్యాలను బోధిస్తుంది. అందువల్ల సనాతనం ఎప్పటికీ కూడా తాజాగా ఉంటుంది. అందువల్లనే ఇప్పటికీ మనం గీత నేర్చుకుంటున్నాం. కానీ ఫిజిక్స్, కెమిస్ట్రీ అలా కాదే. మనం నేర్చుకున్నప్పటికీ ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి. సిద్ధాంతాలు కూడా మారిపోయాయి, మందులు కూడా మారిపోతున్నాయి. 4th జనరేషన్, 5th జనరేషన్ యాంటీబయోటిక్స్ అంటూ మందులు మారినా ఆ జనరేషన్ గీత, ఈ జనరేషన్ గీత అంటూ గీత ఏమీ మారలేదు. అందువల్ల వేదం సనాతనం. అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. ఈ శ్లోకంతో ఆత్మస్వరూప వర్ణనను ముగిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. అందువల్లే ముందు శ్లోకాల్లో చెప్పిన భావాలను మళ్ళీ ఒకసారి చెప్తున్నాడు. అవ్యక్తః అయం. అవ్యక్తం అంటే ఇంద్రియాలకు అందనిది, ఇంద్రియ అగోచరం. 5 ఇంద్రియాలు ఉన్నాయి. శబ్ద స్పర్శ రూప రసగంధాదులనే ఇంద్రియాలతో అనుభవించగలం. కానీ ఆత్మ ఏమిటి? అశబ్దమస్పర్శ మరూపమవ్యయం అధారసం నిత్యమగంధ వచ్చయత్
అంటూ కఠోపనిషత్తు అంటుంది. ఆత్మ శబ్ద స్పర్శ రూప రస గంధాదులకు అందదు. ఈ 5 లక్షణాలు పంచభూతాలకు చెందినవి. ఆత్మ వస్తువు కాదు కాబట్టి పంచభూతాలతో చెయ్యబడలేదు, కాబట్టి ఆత్మను చూడలేము. అందువల్ల ఆత్మ అవ్యక్తం. అచింత్య. ఆత్మను నేను చూడలేకపోతే ఆత్మ గురించి ఆలోచించలేను కూడా. అనుమాన ప్రమాణం కూడా ప్రత్యక్ష ప్రమాణం మీదే ఆధారపడి ఉంటుంది. అనుమాన ప్రమాణం అంటే తర్కం, అంటే మనసుకు కూడా అది అందదు. న తత్ర చక్షుర్గచ్చతి న వాగ్గచ్చతి నో మనః అంటూ కేనోపనిషత్ మంత్రం. ఆత్మ గురించి నేను ఆలోచించలేను, ఎందుకంటే ఆత్మ మనస్సుకు కూడా అందదు. అయితే ఆత్మ ఏమిటి? ఆత్మ ఎన్నటికీ ఆబ్జెక్ట్ కాదు, ఎప్పటికీ అది సబ్జెక్ట్ ఏవా. ఎవర్ ది ఎక్స్పీరియన్సర్, నెవర్ ది ఎక్స్పీరియన్స్డ్. ఎప్పటికీ అనుభవించే నేను అది, ఎన్నటికీ అనుభవింపబడే వస్తువును కాను. అవికార్య. వికారాలు లేనిది. ఈ లక్షణాలన్నీ ముందు చూసినవే. ఆత్మకు శరీరానికి ఉండే షడ్వికారాలు లేవు. అవ్యక్త ప్లస్ అచింత్యం = అప్రమేయం. అప్రమేయం పదాన్ని మనం ముందు చూసాం. అందువల్ల కృష్ణ పరమాత్మ ఇక్కడ ముగిస్తున్నాడు. ఆత్మ గురించి అర్జునుడు తెలుసుకున్నాడు. ఏమని? భీష్ముడు ఆత్మ, ద్రోణాచార్యుడు ఆత్మే, అర్జునుడు కూడా ఆత్మ. ఆత్మను తను చంపలేడు, అందువల్ల తను దుఃఖించవలసిన అవసరం లేదు. తస్మాదేవం విదిత్వా. ఆత్మ గురించి స్పష్టంగా తెలుసుకున్నాక, అంటే ఆత్మ చంపదు, చంపబడదు, కాబట్టి ఏం చేయాలి? శోచితుం న అర్హసి. నువ్వు దీనికోసం శోకింపదగదు. ఎవరి మరణానికి మనం దుఃఖించకూడదు. దుఃఖించినంత మాత్రాన్న మరణించిన శరీరం తిరిగి రాదు. శాశ్వతమైనటువంటి ఆత్మ మరణించదు. ఇవి సత్యాలు. సత్యాన్ని సత్యంగా తెలుసుకో, దాని గురించి శోకించి లాభం లేదు. ఇప్పుడు కృష్ణ పరమాత్మ మొట్టమొదట చెప్పినటువంటి శ్లోకానికి వెళ్ళాలి. గతాసూన్ నగతాసూంశ్చ నాను శోచంతి పండితాః. పండితులైనటువంటి వారు శోకించరు. ఈ విషయాన్ని నువ్వు అర్థం చేసుకుంటే నువ్వు కూడా పండితుడవే. అలాంటప్పుడు ఇక దుఃఖం దేనికి? దుఃఖించడం వెర్రితనం, అజ్ఞానం, మోహం. అందువల్ల అత చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మతం తదాపి త్వం మహాబాహో నైనం శోచితుమర్హసి. ఈ 26వ శ్లోకం నుంచి కృష్ణ పరమాత్మ ఊహాజనితమైనటువంటి వాదన చేస్తున్నాడు. ఎందుకంటే ఒకవేళ అర్జునుడు వేదాంత బోధను అంగీకరించకపోతే ఇలా ఆలోచించమంటున్నాడు. ఎందుకంటే వేదాంతం ఎప్పుడూ కూడా తన బోధను ఎదుటివాడి మీద బలవంతంగా రుద్దదు. గురువు తనకు తెలిసినటువంటి విషయాన్ని శిష్యుడితో పంచుకుంటాడు. శిష్యుడు అది అర్థం చేసుకుని నమ్ముతాడు. ఒకవేళ అర్జునుడు ఆత్మ ఉంది అని నమ్మకపోతే అప్పుడు కూడా ఏం చేయాలో చెప్తున్నాడు. ఆత్మ అప్రమేయం అని వేదాంతం చెప్తుంది. కానీ ఆత్మ గురించి భిన్న దార్శనికులు అనేక రకంగా అర్థం చేసుకున్నారు. బౌద్ధ మతంలో ఆత్మ ఉంది అంటారు, కానీ ఆత్మ నిత్యం కాదు అని అంటారు. నిత్యజాతం నిత్యమృతం అంటారు. దాన్ని క్షణిక విజ్ఞానవాదం అని అంటారు. ఆత్మ పుడుతుంది, మరణిస్తుంది అంటారు. ఇక చార్వాక సిద్ధాంతులు మనస్సు లేదు, బుద్ధి లేదు, ఆత్మ కూడా లేదు అంటారు.
వారి సిద్ధాంతం ప్రకారం శరీరమే ఆత్మ. ఆత్మ అంటే నేను, నేను అంటే శరీరం, శరీరం కాకుండా వేరే ఏదీ లేదు అని అంటారు. అందువల్ల వారి దృష్టిలో మరణం తర్వాత ఏమీ లేదు. ప్రయాణించే మనస్సు లేదు, స్వర్గలోక నరకలోకాలు లేవు, కర్మ శ్రాద్ధం పూర్వజన్మ ఉత్తర జన్మ ఏమీ లేవు. ఆత్మ అంటే శరీరం మాత్రమే. ఇప్పుడు అర్జునుడు బౌద్ధ మతస్థుల్లాగా ఆత్మ క్షణికం అనుకున్నా, చార్వాకుల్లాగా ఆత్మ శరీరం అని అనుకున్నా, అర్జునుడు తన కర్తవ్యం నిర్వహించక తప్పదు. ఎందుకు? దానికి కృష్ణ పరమాత్మ కారణం చెప్తున్నాడు. దీన్ని అభ్యుపేతవాదం అని అంటారు. అంటే ఊహాజనితమైనటువంటి వాదన. ఒకవేళ అర్జునుడు ఆత్మ గనక లేదు అని అనుకుంటే, నిత్యం పుడుతూ ఉంటుంది, నిత్యం వామృతం, నిత్యం మరణిస్తూ ఉంటుంది అని మన్యసే, నువ్వు అలా భావించినా కూడా వేదాంతం ప్రకారం ఆత్మకు చావు పుట్టుక లేవు. కానీ వేదాంతాన్ని నువ్వు నమ్మకుండా నాకు చావు పుట్టుకలు ఉన్నాయి అని అనుకుంటే కూడా తదాపి త్వం మహాబాహో నైవం శోచసుమర్హసి. ఓ అర్జున, అలా కూడా నువ్వు దీనికోసం శోకింపదగదు. ఎందుకు శోకింపదగదు అంటే కృష్ణ పరమాత్మే తర్వాత వచ్చే శ్లోకంలో వివరించబోతున్నాడు. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యార్థే నత్వం శోచితుమర్హసి. ఈ శ్లోకం కూడా చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం. ఎందుకంటే ఇందులో కృష్ణ పరమాత్మ అక్షర సత్యాన్ని చెప్తున్నాడు. జీవితంలో తప్పించుకోలేనటువంటిది, అలాగే జరిగి తీరే సత్యాన్ని చెప్తున్నాడు. జీవితంలో వేదాంతం నేర్చుకున్నా నేర్చుకోకపోయినా, ఆత్మ ఉందని నమ్మినా నమ్మకపోయినా, ప్రకృతి నియమాల గురించి కొంత కామన్ సెన్స్ ఉంటే చాలు. ఏమిటా కామన్ సెన్స్ అంటే, పుట్టినది ప్రతిదీ మరణించక తప్పదు, పుట్టుట గిట్టుట కొరకే అంటారు పెద్దలు. అందువల్ల మరణం తర్వాత ప్రయాణించే మనస్సు ఉందని నమ్మినా నమ్మకపోయినా, మరణం తర్వాత ఆత్మ శాశ్వతంగా ఉంటుంది అని కూడా నమ్మకపోయినా, నేను శరీరాన్ని అని నమ్మినా, శరీర ధర్మం ఏమిటో తెలుసుకోవాలి. శరీరానికి ఒక ధర్మం, ఒక పుట్టినరోజు ఉన్నది. ఏ పని చేయాలన్నా ఎక్కడికి వెళ్ళినా సరే పుట్టిన తేదీ అడుగుతారు. జాతస్య హి ధ్రువో మృత్యు, పుట్టినది ప్రతిదీ మరణించక తప్పదు. కళ్ళు మూసుకుంటే సత్యం మారిపోదు. మీరు కళ్ళు మూసుకున్నంత మాత్రాన మీ ఎదురుగా ఉన్న ప్రపంచం చీకటిగా మారిపోదు. పుట్టింది మరణించక తప్పదు అనే విషయాన్ని ఇక్కడ 3 ప్రమాణాల ద్వారా నిరూపిస్తారు. ఒకటి ప్రత్యక్ష ప్రమాణం. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏ వార్తాపత్రికను తిరగేసినా వీరు చనిపోయారు, వారు చనిపోయారు, లారీ ఢీ, ఇద్దరు ఢామ్ అంటూ ప్రాసతో సహా చావు వార్తలను మోసుకొస్తుంది. అది వారి శరీరం దేనితో చేయబడిందో దానితోనే మీ తల్లిదండ్రుల శరీరాలు, మీ భార్యా పిల్లల శరీరాలు, మీ శరీరము అన్నీ కూడా దానితోనే చేయబడ్డాయి. అన్నీ పంచభూతాలతోనే చేయబడ్డాయి. తక్కిన పంచభౌతిక శరీరాలు మరణిస్తూ ఉంటే మీది మీ వారిది కూడా ఎప్పుడో మరణించక తప్పదు. ఇది ప్రత్యక్ష ప్రమాణం. ఆ తర్వాత అనుమాన ప్రమాణం. దేనికి ఆరంభం ఉంటుందో దానికి అంతం ఉంటుంది అని అనుమాన ప్రమాణం చెప్తోంది. యత్ కృతం తత్ అనిత్యం కృతకత్వాత్ ఘటవత్. ఉత్పత్తి చెందినటువంటి ప్రతిదీ నశించక తప్పదు.
మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటే ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది. దానికి కుండ ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఇది అనుమాన ప్రమాణం. శృతి ప్రమాణం, కర్మ నుంచి పుట్టిన దేనికైనా సరే ముగింపు ఉంటుంది. తత్ యథా ఇహ కర్మచిత్ లోకః క్షీయతే ఏవం ఏవ అమృతః పుణ్యచిత్ లోకా అపి క్షీయతే. శరీరం కర్మ వల్ల ఏర్పడింది. కర్మ నూనె లాంటిది. ఎప్పుడైతే కర్మ అనే నూనె అయిపోతుందో అప్పుడే శరీరం అనే దీపం కొండెక్కుతుంది. కర్మ వల్ల ఏర్పడిన ఈ శరీరం మీకు గుర్తున్నా లేకపోయినా, మీకు గుర్తుంచుకోవాలని ఉన్నా లేకపోయినా, కర్మక్షయం అవ్వగానే శరీరం రాలిపోతుంది. అందువల్ల పుట్టిన శరీరం మరణించక తప్పదు. మనకు ఈ సూత్రాన్ని నమ్మడానికి ఏమీ అభ్యంతరం లేదు. కాకపోతే దీన్ని మనకు, మన ఆత్మీయులకు మాత్రం అన్వయం చేయడానికి ఇష్టపడం. ఎవరైనా మరణిస్తే పెద్ద వేదాంతుల్లాగా మాట్లాడతాం. జాతస్య హి ధ్రువో మృత్యు, పుట్టినవారు మరణించక తప్పదు అంటూ ఘంటసాల భగవద్గీత క్యాసెట్ ప్లే చేస్తూ ఉంటాం. అదే మనవారి దగ్గరికి వచ్చేసరికి ఏమైంది ఈ సూత్రం? ఒక సూత్రాన్ని అన్వయించడము అంటే మన జీవితానికి అన్వయించుకోవడం. మన జీవితానికి అన్వయించుకోకపోతే అది ఎప్పుడూ పనికిరానిది. అలాంటి జ్ఞానం అవుతుంది. అది ఎప్పుడూ పనికిరాని జ్ఞానం అవుతుంది. అందువల్ల ఈ విషయాన్ని కృష్ణ పరమాత్మ నొక్కి ఒక్కాణిస్తున్నాడు. జాతస్య హి ధ్రువో మృత్యు, మృత్యు ధ్రువం అంటే ఖచ్చితంగా పుట్టిన వారికి మరణం తప్పదు. ఆ రాక్షసుల కథలు ఏమైనా తీసుకోండి, హిరణ్యకశిపుడు, రావణాసురుడు, కుంభకర్ణులు, ఎవరి కథ విన్నా సరే వాళ్ళు తీవ్రమైనటువంటి తపస్సు చేసి బ్రహ్మనో శివుణ్ణో ప్రత్యక్షం చేసుకున్నారు. వారంతా కూడా అడిగింది ఒకటే, నాకు మృత్యువు లేకుండా చెయ్యి అని అన్నారు. భగవంతుడు అది సాధ్యం కాదు, వేరే ఏదైనా కోరుకో అని అనేవాడు. ఇక వారు హిరణ్యాక్షవరాలు కోరేవారు. నన్ను పగలు చంపకూడదు, రాత్రి చంపకూడదు, ఆయుధాలతో చంపకూడదు, వగైరా వగైరా వగైరా. వారి కోరికల్లోని లొసుగుల్ని పట్టుకుని నరసింహావతారమో రామావతారమో ఎత్తి వారిని తుదమిట్టించాడు భగవంతుడు. ఈ కథల వల్ల అర్థమైందేమిటి? మరణాన్ని ఎవ్వరూ త్రిప్పికొట్టలేరు. చివరికి అవతారాల కథలు తీసుకున్నా సరే, రాముడు, కృష్ణుడు పుట్టిన రోజులు ఉన్నాయి, వారు తనువు చాలించిన రోజులు కూడా ఉన్నాయి. కాకపోతే అవతారాలకు మరణము అని అనం, స్వర్గారోహణము అని అంటాం. సన్యాసికి కూడా మరణము అని అనం, సమాధి అంటాం. పదం ఏదైనా సరే సత్యం ఒప్పుకోక తప్పదు. శరీరం ఏర్పడితే అది పోక తప్పదు. అందువల్ల జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. నాణానికి రెండవ వైపు ఇది. జీవునికి మరణం ముగింపు కాదు. ఇది ఒక హిందూ మతంలో మాత్రమే చూస్తాం. తక్కిన మతాల్లో పునర్జన్మకి ప్రసక్తి లేదు. మరణం తర్వాత ఆ జీవి శాశ్వతంగా స్వర్గానికో శాశ్వతంగా నరకానికో వెళతాడు అని అంటారు. కానీ హిందూ మతంలో మరణం శాశ్వత ముగింపు కాదు. ఈ జీవికి పునర్జన్మ ఉంటుంది, దేహాంతర ప్రాప్తి 4వ దశగా మనం చూసాం. అందువల్ల ఒక జీవి ఉరిశిక్షను పొందినా సరే ఆ జీవికి పాపం కొంతవరకు క్షయమవుతుంది, వచ్చే జన్మలో మెరుగ్గా పుట్టవచ్చు. అందువల్ల మరణించాక ప్రతి వ్యక్తి పుట్టక తప్పదు. దీన్ని పునరపి జననం పునరపి మరణం వృత్తం అంటాం. అందువల్ల మనం జీవితంలో నేర్చుకోవాల్సినటువంటి మొట్టమొదటి పాఠం ఏమిటి అంటే,
స్థూల శరీరం ఉన్న జీవికి చావు పుట్టుకలు తప్పవు. ఎప్పుడైతే ఈ సత్యాన్ని గ్రహిస్తామో అప్పుడే దీని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాం. తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే దుఃఖం తప్పదు. తస్మాత్ దపరిహార్యార్థే నత్వం శోచితుమర్హసి. చాలా చాలా ముఖ్యమైనటువంటి వాక్యం. అపరిహార్యార్థే అంటే తప్పించుకోలేని పరిస్థితి, పరిష్కారం లేనటువంటి పరిస్థితి, మనకు ఎన్నుకునే అవకాశం లేనటువంటి పరిస్థితి. అంటే మనం ఎంత ప్రయత్నించినా సరే ఫ్రీ విల్ అంటే పురుష బుద్ధిని ఉపయోగించినా సరే, మనం జ్ఞానమంతా రంగరించి పోసినా సరే, ఆ భగవంతుని కృప కోసం ఎన్ని రోజులు ప్రార్థన చేసినా సరే కొన్ని పరిస్థితులను ఎప్పటికీ మార్చలేం. అన్ని పరిస్థితులను మార్చలేము అని అనటం లేదు, కానీ కొన్ని పరిస్థితులను మనం మార్చలేము. అలా మార్చలేని పరిస్థితుల్లో ఏం చేయాలి? సర్వస్య శరణాగతి చూపాలి. నీకు మార్చే శక్తి లేని పరిస్థితులను నువ్వు స్వీకరించు. ఇది గీత బోధించేటువంటి ముఖ్యమైనటువంటి సూత్రాల్లో ఒకటి. యాక్సెప్ట్ అండ్ అకామిడేట్ అంటారు దీన్ని. స్వీకరించాలి అంటే మళ్ళీ ఏదో సణుగుతూ గొణుగుతూ ఏడుస్తూ తక్కిన వారిని ఏడిపిస్తూ కాదు, చిరునవ్వుతో స్వీకరించాలి. పరిపక్వత చెందినటువంటి మనస్సుతో స్వీకరించాలి. ఫిర్యాదు చెయ్యకుండా స్వీకరించాలి. ప్రపంచం మీద ద్వేషం పెంచుకోకుండా, విసుగు చూపించకుండా స్వీకరించాలి. అలా స్వీకరించకపోతే అందరి మీద కోపం వస్తుంది. ఆఖరికి భగవంతుణ్ణి కూడా వదలం, ఆయన్ని కూడా ద్వేషిస్తాం. ఉన్నావా, అసలున్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా అంటూ ఆయన మీదే పాటలు పాడతాం. అయితే అంతా విని నాకు ఇటువంటి పరిస్థితిని స్వీకరించాలనే ఉంది, కానీ స్వీకరించలేకపోతున్నాను, ఏం చెయ్యాలి అంటారు కొంతమంది. దానికి ఒకటే మార్గం ఉన్నది. మీరు స్వీకరించినా స్వీకరించకపోయినా పరిస్థితి ఏమీ మారదు. అందువల్ల మీరు స్వీకరించడానికి సిద్ధంగా లేకపోతే మీ మనస్సును ఆ విధంగా సిద్ధం చేసుకోండి. ఈ విషయాన్ని మీ మనస్సులోకి జీర్ణించుకునేంత వరకు దాని మీద మీరు ధ్యానం చేయండి. అంతేకాదు, ఈ సత్యాన్ని జీర్ణించుకునే శక్తి నాకు ప్రసాదించమని భగవంతుణ్ణి వేడుకోండి. భగవంతుడంటే మళ్ళీ ఎవరో కాదు, మీ యొక్క ఉన్నత శక్తి, మీ పరాప్రకృతి. భగవంతునికి ప్రార్థన చేయడం ద్వారా మీ అంతర్గత శక్తి మేల్కొల్పిన వారు అవుతారు. అందువల్ల జ్ఞానంతో, శరణాగతితో మీ మనస్సును దృఢపరుచుకుని మీకు ఎన్నుకునే అవకాశం లేని పరిస్థితులను ఎదుర్కొనే మనోధైర్యం పెంపొందించుకోండి. మన జీవితాన్ని సరిగ్గా గనక విశ్లేషిస్తే మన జీవితంలో మనం ఎన్నుకునే పరిస్థితి కన్నా మనం ఎన్నుకోలేని పరిస్థితులే ఎక్కువగా ఉంటాయి. జరిగిపోయిన గతం ఎన్నుకోలేని పరిస్థితి. నేను చేసిన పాపాలను సరిదిద్దుకోలేను. నా పుట్టుకను, నేను పుట్టిన తేదీని, పుట్టిన ఊరును, నా చదువును, నా కుటుంబాన్ని, నా భార్య పిల్లలను వేటిని కూడా నేను మార్చలేను. నా తల్లిదండ్రులు ఇద్దరో ఒక్కరో నా చిన్నప్పుడే మరణించి ఉండవచ్చు. ఇద్దరూ ఉన్నా కూడా నేనేదో హాస్టల్లో వారి ప్రేమకు దూరంగా పెరిగి ఉండవచ్చు. వారు నన్ను ప్రేమగా చూసినా చూడకపోయినా, వారిలో వారు దెబ్బలాడుకున్నా కూడా నా మనస్సు బెదిరి ఉండవచ్చు. ఇవన్నీ కూడా జరిగిపోయిన అంశాలు. వీటిలో ఏ ఒక్కదాన్ని కూడా నేను మార్చలేను. నేను గతాన్ని ఉన్నదున్నట్టుగా స్వీకరించాలి. వీటి వల్ల నా మనస్సు దెబ్బతిని ఉంటుంది. ఆ దెబ్బతిన్న మనస్సును
కొంత మేరకు సరిచేసుకోవడానికి నేను ప్రయత్నించగలను, కానీ సంఘటనలను మాత్రం మార్చలేను కదా. అందువల్ల నా జీవితంలో ఒక వంతు పోయింది. తర్వాత భూత భవిష్యత్ వర్తమాన కాలాలను మూడుగా చూస్తే మూడింటిలో ఒక వంతు పోయింది. అంటే 3లోంచి 1/3 వంతు పోయింది. మరి వర్తమానం సంగతి ఏమిటి అంటే, వర్తమానం కూడా మీ చేతిలో లేదు. వర్తమానం కూడా జరుగుతోంది. మీరు ఈ ప్రవచనాన్ని వింటున్నారు. ఈ సత్యాన్ని మార్చలేరు, ఎందుకంటే ఇప్పటికే జరుగుతున్న విషయం. అయితే ఇక తర్వాత వింటారా లేదా అన్నది మీ ఇష్టం, కానీ ఇప్పుడు ఇది వింటున్నారు. ఇది మార్చలేని అంశం. అందువల్ల వర్తమానం కూడా మన చేతిలో లేదు. అంటే 2/3 వంతు పోయింది. మన పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూడండి. ఉన్న 3 భాగాలలో 2 భాగాలు పోయాయి. ఇక మిగిలిందేమిటి? భవిష్యత్తులో ఎన్ని విషయాల్లో మనకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? చాలా తక్కువ విషయాల్లోనే మనకు నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మనకు వయస్సు తరుగుతోంది అని మనకు అనిపించినా, మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా వృద్ధాప్యం, మరణం, విడిపోవడం ఇవన్నీ కూడా జరిగిపోతూనే ఉంటాయి. వాతావరణాన్ని కానీ మనుష్యుల్ని కానీ మనం మార్చలేం. అందువల్ల భవిష్యత్తులో అనేక అంశాల మీద మనకు నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. అంటే గతం మన చేతిలో లేదు, వర్తమానం మన చేతిలో లేదు, భవిష్యత్తులో కూడా అధిక శాతం మన చేతిలో లేదు. మరి ఏది ఉంది చేతిలో? భవిష్యత్తులోని కొంత భాగం ఉన్నది. రాత్రి తినాలా వద్దా అన్నది మన చేతిలో ఉన్నది. అందులోనూ మనకు ఏది పెడితే అది తినాలి, అది మన చేతిలో లేదు. కానీ కొన్ని విషయాల్లో, అంటే తినాలా వద్దా, తింటే ఎంత తినాలి అనే విషయాల్లో మనం నిర్ణయం చేసుకోవచ్చు. అందువల్ల చాయిస్ ఉన్న సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి, చాయిస్ లేని సందర్భాలు ఎక్కువ ఉంటాయి. అందువల్ల మనం జీవితంలో నేర్చుకోవలసినటువంటి మొదటి పాఠం, చాయిస్ లేని సందర్భాలను నిండు మనసుతో స్వీకరించడం. కొన్ని సందర్భాలను మనం మార్చగలం. భగవంతుడు మనకు ఫ్రీ విల్ ఇచ్చాడు. కొన్ని సందర్భాలలో మనం తలరాతను కూడా మార్చగలం. పురాణాల్లో సావిత్రి కథ, మార్కండేయుని కథ దీనికి ఉదాహరణలు. మన తలరాతను మార్చగలమా? ఈ ప్రశ్న తరచూ ఉదయిస్తూ ఉంటుంది. దీనికి జవాబు చెప్పే ముందు ఇంకొక ప్రశ్నకు జవాబు చూడాలి. మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి, నాకు కొంత అనారోగ్యం వచ్చింది, నాకు నయం అవుతుందా లేదా అని మీరు డాక్టర్ని అడిగారు అనుకోండి. వెంటనే డాక్టరు నిక్షేపంలాగా నయం అవుతుంది అని హామీ ఇస్తాడా? ఇవ్వడు. ముందు మీ అనారోగ్యం ఏమిటో చెప్పండి అంటాడు. ఇప్పుడు చెప్తాను అని అంటాడు. మీ అనారోగ్య లక్షణాలు విన్నాక దానికి తగ్గట్టుగా జవాబు చెప్తాడు. కొన్ని రోగాలు తీవ్ర రూపం దాల్చవు. వాటికి చిన్న ఆపరేషన్ చేస్తే జీవితాంతం ఇక ఆనందంగా ఉండొచ్చు. మరికొన్ని రోగాలను తీసుకుంటే వాటికి వైద్యం లేదు, కానీ జీవితాంతం మందులు వేసుకుంటూ కొన్ని ఆహార నియమాలను పాటిస్తూ ఉంటే అవి ఏమీ పెద్దగా హాని చేయవు. కొన్ని ముదురు రోగాలు ఉంటాయి, వాటిని నయం చేసే దశ దాటిపోతుంది. అప్పుడు డాక్టర్లు చేతులు ఎత్తేస్తారు, దానికి వైద్యం లేదు, ఫైనల్ స్టేజీ, ఇక నువ్వు 6 నెలల్లో 8 నెలల్లో అంతకన్నా ఎక్కువ బ్రతకవు అని కూడా చెప్తారు. ఆ సమయంలో దైవ ప్రార్థన చేసుకో అని అంటారు. అంటే రోగ తీవ్రతను బట్టి దానికి పూర్తి చికిత్స ఉన్నది, కొంత వైద్యం ఉన్నది, అసలు వైద్యం లేదు,
అని చెప్పచ్చు. ఇదే సూత్రం మన తలరాతకు కూడా వర్తిస్తుంది. కొన్ని సందర్భాల్లో ప్రాయశ్చిత్త కర్మలు, ప్రార్థనలు చేయడం ద్వారా మన తలరాతను మార్చుకోగలం. కొన్ని సందర్భాలలో మార్చుకోలేము, కానీ కొంత మేరకు తగ్గించగలం. కొన్ని సందర్భాల్లో ఏమీ చేయలేం. కాకపోతే వచ్చిన చిక్కేమిటి అంటే మన తలరాత ఏ స్థాయిలో ఉందో, రోగం ఏ స్టేజ్లో ఉందో డాక్టర్ చెప్పగలడు, కానీ మన తలరాత ఏ స్థాయిలో ఉందో మనకు తెలియదు. అందువల్ల దానికి పరిష్కారం ఉంది అని అనుకుని తదనుగుణంగా ప్రవర్తించాలి. ఒకవేళ పరిష్కారం ఉన్నా కూడా అది రాత్రికి కుదరదు. ఒక తలనొప్పి లేదా కడుపు నొప్పి లాంటివి తగ్గడానికే 3 నుంచి 4 నెలలు పట్టచ్చు. అంతవరకు పరిస్థితి మన చేతిలో ఏమీ లేదు. అందువల్ల మందు వేసుకుంటూ ఉండాలి. అది నయమయ్యేంత వరకు దాన్ని చిరునవ్వుతో స్వీకరించాలి. అందువల్ల జీవితంలో పాటించాల్సినటువంటి ముఖ్యమైన దృక్పథం మన చేతిలో లేని సమస్యను చిరునవ్వుతో స్వీకరించడం. అందువల్ల కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, అపరిహార్యేర్థే నీ చేతిలో లేని పరిస్థితుల విషయంలో, అంటే సత్యం విషయంలో త్వం శోచితుం న అర్హసి, నీకు శోకించే అర్హత లేదు. చాయిస్ ఉందా, అక్కడ కర్మ చెయ్యి. చాయిస్ లేదా, దాన్ని స్వీకరించు. అందువల్ల నీ జీవితం కర్తాభోక్తల సమ్మేళనం. నువ్వు దుఃఖించడానికి ఆస్కారం ఏది? నువ్వు కర్తగా ఏదైనా చేస్తావు లేదా భోక్తగా ఏదైనా స్వీకరిస్తావు. అయితే కర్త లేదా భోక్త. నా భర్తతో నాకు సమస్య, అతను బొత్తిగా మారడం లేదు అని అంటారు కొందరు. ఆ భర్తను పిలిచి చెప్తే ఆయన ఏమంటాడు, నా భార్యతో పెద్ద సమస్య అండి, ఆమె బొత్తిగా మారడం లేదు అని అతను అంటాడు. అందువల్ల వారికి ఏం చెప్పగలం చెప్పండి? ఇద్దరికీ ఒకరిని ఒకరు స్వీకరించడం నేర్చుకోండి అని చెప్పడం తప్ప ఏమీ చేయలేం. యాక్సెప్ట్ అండ్ అకామిడేట్, ఇది ఒక్కటే మార్గం. నత్వం శోచితుం అర్హసి. ఈ సూత్రాన్ని మన జీవితంలో ఆచరించే ప్రయత్నం చేద్దాం. మిగతా శ్లోకాలను తర్వాత తరగతిలో చూద్దాం. హరి ఓం తత్సత్.